బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భారత్ పై మరోసారి పాకిస్తాన్ ఓవర్ యాక్షన్ చేస్తోంది. మరి ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ కు భారత్ దగ్గరవుతూ ఉండడంతో ఆ రిలేషన్ ని తట్టుకోలేకపోతుంది పాకిస్తాన్. ఈ నేపథ్యంలో తాలిబన్లతో యుద్ధంపై పాకిస్తాన్ మంత్రి పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నాడు. భారత్ డర్టీ గేమ్స్ ఆడుతోందంటూ కామెంట్స్ చేశాడు పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్. తాలిబన్లతో ఇండియానే దాడి చేస్తుందంటూ ఖ్వాజా ఆసిఫ్ చెప్పడం ప్రస్తుతం పాకిస్తాన్లో వాళ్లకు సంబంధించిన అలవాటు అని చెప్పుకోవడానికి ఇంకోసారి ఉదాహరణది. భారత్ ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధానికి సిద్ధంగా ఉన్నామంటున్నాడు ఖ్వాజా ఆసిఫ్. యుద్ధానికి వ్యూహాలు సిద్ధంగా ఉన్నాయంటున్నాడు. ఆఫ్ఘన్ శరణార్థులతో పాక్ లాభమే లేదంటున్నాడు ఖ్వాజా ఆసిఫ్. శరణార్థులే ఉగ్రవాదులుగా మారుతున్నారంటూ ఇటు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆఫ్ఘనిస్తాన్ శరణార్థులను గెంటేస్తామంటున్నాడు ఖ్వాజా ఆసిఫ్. ఈ నేపథ్యంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇటు భారత్పై యుద్ధం చేస్తాడట మళ్ళీ ఈ సోకాల్డ్ రక్షణ శాఖ మంత్రి. మరి ఆ యుద్ధానికి అంటే ఆపరేషన్ సింధూర్లో మీరేదో పీకేసాం పొడి చేసాం అని చెప్పి డైలాగులు వేశారు కదా, దానికి ఏదయ్యా ప్రూఫ్లు అంటే సోషల్ మీడియాలో వెతుక్కోమంటాడు కదా. బహుశా సోషల్ మీడియాలో వీళ్ళ కొన్ని ఆ పిచ్చబాచ్ ఉంటుంది. ఆ పిచ్చబాచ్ ఏమైనా యుద్ధానికి దిగుతుందేమో సోషల్ మీడియాలో, అంటే వాళ్ళలో వాళ్లే కొట్టుకుంటారేమో బహుశా. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇండియా కూడా రియాక్ట్ అయ్యింది, నిన్న మొన్న చూసింది, వెయిట్ చేసింది. వీళ్ళు ఏమైనా పిచ్చి ప్రలాపనలకు సంబంధించి తగ్గిస్తారేమో అని చెప్పి, కాదు కూడదని చెప్పి ఇంకా రోజు రోజుకి ఇంకా ఎక్కువ అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటు భారత్ కూడా రియాక్ట్ అయింది. బట్ ఒక్కసారి ముందు పాకిస్తాన్ ఎటువంటి పేలాపన పేలుతోంది, ఎటువంటి పిచ్చి కూతలు కూస్తోందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఏమన్నాడు ఒకసారి చూద్దాం. ఆల్ రైట్, ఇది పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ చెబుతున్న మాటలు. ఒకటే చెప్పడం జరుగుతోంది, ఇటు భారత్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ ఇద్దరి మీద కూడా దాడులకు తెగబడతాడట ఈ దుర్మార్గుడు. ఇద్దరి మీద కూడా అట. ఇటు ఏమైనా ఇండియా నీకు అంత చవకగా కనిపిస్తోందా ఖ్వాజా ఆసిఫ్? ఇండియాని అంత తక్కువ అంచనా వేస్తున్నావా? భారత్ విషయంలో ఇప్పటికీ మీకు చెడామెడ అంటే రెండు గోబలు గుయ్యనేలా భారత్ మీకు సమాధానం ఇచ్చింది. ఇప్పుడేమంటున్నారు మీరు? బట్ ఇదే అంశానికి సంబంధించి భారత్ రియాక్ట్ అయ్యింది. ఇటు పాకిస్తాన్ చేస్తున్న పిచ్చి ప్రేలాపనలకు, పాకిస్తాన్ మాట్లాడుతున్న ఆ పిచ్చి కూతలకు ఇటు పాకిస్తాన్ రియాక్ట్ అయింది. ఇటు పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఏమంటున్నాడు మనం చూసాం. అంటే ఆ స్టేట్మెంట్కి సంబంధించి విన్నాం. భారత్ రియాక్ట్ అవుతుంది ఖ్వాజా ఆసిఫ్ చేసిన స్టేట్మెంట్స్కి సంబంధించి. ఏమంటున్నాడో చూద్దాం. రైట్, పాకిస్తాన్కి సంబంధించి ఆ బయట మనం డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం. ఇటు భారత్ నుంచి రణ్ధీర్ జైస్వాల్, భారత్కి మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి ఇటు రణ్ధీర్ జైస్వాల్ మాట్లాడడం జరుగుతోంది. ఒకసారి భారత్ ఎటువంటి సమాధానం ఇస్తుందో చూద్దాం. With developments that are happening on the Afghanistan-Pakistan border, we are closely monitoring the situation. Three things are clear. One, that Pakistan hosts terrorist organizations and sponsors terrorist activities. Two, it is an old practice of Pakistan to blame its neighbors for its own internal failures. And three, Pakistan is infuriated with Afghanistan exercising sovereignty over its own territories. India remains fully committed to the sovereignty, territorial integrity, and independence of Afghanistan. Developments that are happening on the Pakistan border. We are closely developments that are happening on the Afghanistan-Pakistan border. We are closely monitoring the situation. Three things are clear. One, that Pakistan hosts terrorist organizations and sponsors terrorist activities. Two, it is an old practice of Pakistan to blame its neighbors for its own internal failures. And three, Pakistan is infuriated with Afghanistan exercising sovereignty over its own territories. India remains fully committed to the sovereignty, territorial integrity, and independence of Afghanistan. India is fully committed to sovereignty and integrity
అండ్ టెరిటోరియల్కి సంబంధించి మాట్లాడుతూ కూడా ఇటు ఆఫ్ఘనిస్తాన్కి భారత్ అండగా ఉంటుంది ఈ అంశానికి సంబంధించి అనేది ఇటు భారత విదేశాంగ చెప్పుకొచ్చిన సందర్భం. కొద్దిసేపటి క్రితం ఈ ఖ్వాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ బయట మేము మీకు ప్లే చేయలేకపోతున్నాం. కారణం ఏంటంటే ఈ పాకిస్తాన్కి సంబంధించిన కొన్ని పనికిమాలను ఉంటాయి కదా, అక్కడ వార్తా కథనాలుగా చెప్పుకుంటున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఆ ప్లాట్ఫామ్లో ఉంది మాట. ఇప్పుడు ఆ వీడియో మనం ప్లే చేస్తే ఇది వాళ్ళకి ఇటువంటి స్పేసెస్ని అనువుగా చేసుకుంటారు. వాళ్ళ యుద్ధం ఎలా ఉంటుందంటే సోషల్ మీడియాలోని ఆ వీడియోకి స్ట్రైక్ కొట్టడము, ఆ వీడియోను బ్లాక్ చేయడము, లేకపోతే ఆ వీడియోకి సంబంధించి ఇబ్బంది పెట్టడము. అంటే ఇది ప్రజలకు వెళ్ళకూడదు, భారతీయులకు వెళ్ళకూడదు, కుట్రలు కుతంత్రాలతో బతికేయాలి, డైరెక్ట్గా వచ్చి ఢీకొట్టే దమ్ము ధైర్యం లేని సిగ్గులేని వెధవలు ఎవరైనా ఉన్నారంటే బహుశా అక్కడ ఉన్నారేమో. ఎందుకు ఇంతటి మాట్లాడాల్సి వస్తుందంటే కనుక వీడు ఈ సోకాల్డ్ ఈ ఖ్వాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు ఆ స్థాయిలో ఉన్నాయి. మీరు కాస్త సోషల్ మీడియాలోకి వెళ్ళి ఖ్వాజా ఆసిఫ్ అని చెప్పి ఎక్స్లో కొట్టండి. ఎందుకంటే వాళ్ళ ప్లాట్ఫామ్స్లో కూడా మీకు తెలుస్తుంది. వాళ్ళ ప్లాట్ఫామ్స్లో అంటే అక్కడ పాకిస్తాన్కి సంబంధించిన ఆ న్యూస్ ప్లాట్ఫామ్స్లో వాడు మాట్లాడడం జరిగింది. ఆ న్యూస్ ప్లాట్ఫామ్స్లో మాట్లాడుతూ వాడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. వీడేమంటాడంటే పాకిస్తాన్ వెనకాలకు సంబంధించి, పాకిస్తాన్ వెనకాల ఉంది ఎవడో మాట్లాడు వీడు మళ్ళీని, పాకిస్తాన్ ఎవరు వెనకాల నడిపిస్తున్నారు అనేది వీడు మాట్లాడు. అది మాత్రం చెప్పడు. కోర్స్ ప్రపంచానికి మొత్తానికి తెలిసినప్పటికీ ఇప్పుడు వీటట ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి మొన్నటికి మొన్న ఏమన్నాడు వీడు, మొన్నటికి మొన్న బెలూచిస్తాన్కి సంబంధించి భారత్ వెనకాల నడిపిస్తోంది అని అంటాడు. ఈరోజు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి భారత్ వెనకాల నడిపిస్తోంది అంటాడు. ఇటు సింధ్కి సంబంధించి వచ్చిన సందర్భం వచ్చిందనుకుందాం, ఇది కూడా భారత్ వెనకాల నడిపించేస్తుంది అంటాడు. అటు గిల్గిల్ బాల్టిస్తాన్ అంటే పాకిస్తాన్ ఒక్కిపోయి కాశ్మీర్ అది మనది అయినప్పటికీ వాడిదని ఫీల్ అవుతూ ఉంటాడు. అక్కడ కూడా